శ్రీ మహావిష్ణువు యొక్క పదావతారాలు ఎలా వచ్చాయో తెలుసా? శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని శాప ప్రభావం నుంచి రక్షించడం కోసం ఆ శాపాలన్నిటినీ తానే తీసుకున్నాడు. ఆ భక్తుడు ఎవరు అతన్ని శపించింది, ఆ శాపాలన్నీ ఇతను ఎందుకు పుచ్చుకున్నారో తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. శ్రీ మహావిష్ణువు భక్తుడైన అంబరీష మహారాజు అనే ఒక అతను ఉండేవారు. అతను సూర్యవంశంలో పుట్టినవాడు. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు పాదసేవలో మునిగిపోయి ఉండేవారు. అతను ప్రతి ద్వాదశి నాడు వ్రతం చెయ్యడం నియమంగా పెట్టుకున్నారు. ఒక ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నాయి. ఎలాగైనా ఈ వ్రతములో బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టి తను ఈ వ్రతమును పూర్తి చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చారు. దుర్వాస మహామునిని వినయంతో నమస్కరించి స్వాగతించి, స్వామి, నేను ద్వాదశ వ్రతం చేస్తున్నాను, మా ఆతిథ్యం పుచ్చుకోండి అని అడిగారు. దానికి దుర్వాస మహాముని, నేను స్నానం చేసి వచ్చి మీ ఆతిథ్యాన్ని పుచ్చుకుంటాను అని చెప్పారు. ఎంత సమయం అయినా దుర్వాస మహాముని ఇంకా రాకపోయేసరికి అక్కడ ఉండే బ్రాహ్మణులను అడిగి, దుర్వాస మహాముని ఇంకా రాలేదు, ఈ వ్రత గడియలు చూస్తుంటే అయిపోతున్నాయి, ఏం చెయ్యాలో తెలియట్లేదు, మీరే సలహా ఇవ్వండి అని అడిగారు. అడిగితే బ్రాహ్మణులు అన్నారు, ఓ మహారాజా, ద్వాదశి గడియలు పూర్తి కాకముందు మీరు తాగిన మాత్రాన వ్రతం భంగం కాదు. అలా అని మీరు భోజనం చేసినట్టు కూడా లెక్కలోకి రాదు. ఈ సలహాని విన్న అంబరీష మహారాజు నీరు తాగబోయారు. ఆ సమయమునకు దుర్వాస మహాముని వచ్చారు. అంబరీష మహారాజు నీరు తాగడాన్ని చూసిన దుర్వాస మహాముని క్రోధముతో, ఓరి రాజా, నీవు సత్బ్రాహ్మణుని భోజనమునకు పిలిచి మేము రాకముందే మీరు భోజనం చేసి నీరు తాగుతారా? ఇదే నేను మీకిస్తున్న శాపం అని శపించబోయారు. అంబరీష మహారాజు భయముతో వచ్చి అతని పాదములకు నమస్కరిస్తుంటే ఎడమ కాళ్ళతో తన్నారు. అతను గజలాడిపోయి శ్రీహరి 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 అంటూ ఉండగా శ్రీహరి అతని హృదయంలోకి ప్రవేశించి ఉన్నారు. అప్పుడు దుర్వాస మహాముని శాంతించకుండా పెట్టిన శాపాలు: మొదటి జన్మలో నువ్వు చేపగా పుట్టుగాక, రెండవ జన్మలో నువ్వు తాబేలుగా పుట్టుగాక, మూడవ జన్మలో పందిగా పుట్టుగాక, నాలుగవ జన్మలో సింహముగా పుట్టుగాక, ఐదవ జన్మలో నువ్వు వామనుడై పుట్టుగాక, ఆరవ జన్మలో నువ్వు క్రూరుడైన బ్రాహ్మణుడిగా పుట్టుగాక, ఏడవ జన్మలో నువ్వు ముద్దుడైన రాజుగా పుట్టుగాక, ఎనిమిదవ జన్మలో నీవు రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగా జన్మించుదువుగాక, తొమ్మిదవ జన్మలో నీవు శాసండ మతస్థునిగాను పుట్టుదుగాక, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాన పుట్టుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గలేదు. మరలా శపించుటకు సిద్ధమయ్యారు. అది చూసిన శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా శ్రీహరి అతని హృదయంలోకి ప్రవేశించి శాపాలను తనే అనుభవించాలని నిర్ణయించుకున్నారు. ఓ మునివర్య, మీరు పెట్టిన శాపాలన్నిటినీ నేను అనుభవించదను, ఇక శాంతించండి అని అంబరీషుని హృదయంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రాధేయపడిను. అయినా దుర్వాస మహాముని ఏమాత్రం శాంతించలేదు. మళ్ళీ శపించడానికి ప్రయత్నించారు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ సుదర్శన చక్రాన్ని చూసి దుర్వాస మహాముని ప్రాణ భయంతో ముల్లోకాలకు పరిగెత్తారు. ఎవరు అతనిని రక్షించలేదు. చివరికి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి, ఓ శ్రీహరి, నీవు దయామయుడు, కరుణ సముద్రుడు, నీ గుండెలపై తన్న భృగు మహర్షిని కూడా నువ్వు క్షమించిన దయగలవాడివి కదా, నన్ను క్షమించవయ్యా శ్రీమన్నారాయణ అని ప్రాధేయపడ్డారు. దానికి శ్రీమన్నారాయణుడు ఇలా బదులిచ్చాను, ఓ దుర్వాస మహాముని, మీరు చెప్పినది ముమ్మాటికి సత్యమే, కానీ ఆ సుదర్శన చక్రమును అడ్డుకునే అంత శక్తి ఇప్పుడు నాకు కూడా లేదు. అది ఒక అంబరీషునికి మాత్రమే ఉంది. ఇది విన్న దుర్వాస మహాముని, స్వామి, అంబరీషుడు నా రాక కోసమే ఎదురు చూడకుండా భోజనం చేసి జలపానం చేసినందుకు గాను నేను క్రోధించి శపించాను. అది ఎక్కడ తప్పు స్వామి? దానికి శ్రీమన్నారాయణుడు, ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నాకు పరమ భక్తుడు, నా భక్తుల అందరిలో శ్రేష్ఠుడు. అతను మీ రాక కోసమే ఎంతగానో ఎదురు చూశారు, కానీ మీరు రాలేదు. వ్రతభంగం కలిగితే తన వంశానికి తనకి ఏదైనా హాని కలుగుతుందేమోనన్న భయంతో జలపానము చేశారే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు. మిమ్మల్ని ఎంత బ్రతిమాలినా సాధించకుండా అతన్ని శపించారు. ఓ దుర్వాస మహాముని, మీరు పెట్టిన 10 శాపాలను అనుభవిస్తానని పలికినది నేనే. అంబరీషుడు నన్ను తలుచుకున్న వెంటనే నేను అతని హృదయంలో ప్రత్యక్షమై నేను అతన్ని రక్షించుకున్నాను. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను. ఓ దుర్వాస మహాముని, మీరు బ్రాహ్మణులు, మీ యొక్క వాక్కు నిలబెట్టడం కోసమై లోక ఉపకారం కోసం నేనే శాపాలను అనుభవిస్తాను. మొదటి జన్మలో చేపగా జన్మించి ఈ కల్పమును మనువును రక్షించి సోమకుడు అనే అసురుడిని సంహరిస్తాను. మరి కొంతకాలము తరువాత దేవదానవులు క్షీరసాగరాన్ని
మదనం చేసేటప్పుడు మందర పర్వతమును కవంగా ఉపయోగిస్తారు. అప్పుడు నేను తాబేలుగా అవతరించి నా వీపుపై మందర పర్వతమును మోస్తాను. 3వ జన్మలో వరాహ రూపములో నేను హిరణ్యాక్షుని సంహరించి భూమాతను రక్షించదను. 4వ జన్మలో నరసింహస్వామిగా అవతరించి ప్రహ్లాదుని రాక్షసుల బారి నుండి రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించదను. 5వ జన్మలో వామనుడిగా జన్మించి బలిచేత పరాభవం పొందిన దేవేంద్రునికి తన స్వర్గ సింహాసనాన్ని తిరిగి ఇచ్చి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కి పాతాళ లోకమునకు రాజును చేస్తాను. 6వ జన్మలో పరశురాముడిగా జన్మించి లోక కంటకులైన రాజులను వధించి ధర్మ సంస్థాపన చేస్తాను. 7వ జన్మలో రఘువంశములో శ్రీరాముడిగా జన్మించి లోక కంటకుడైన రావణాసురుడిని చంపెదను, లోకమునకి ఉపకారం చేసేదను. 8వ జన్మలో యాదవ వంశములో శ్రీకృష్ణుడిగా జన్మించి ధర్మ సంస్థాపన చేసి భగవద్గీతను బోధించెదను. 9వ జన్మలో కలియుగ ప్రారంభమునందు బుద్ధుడిగా జన్మించి సత్యం, ధర్మం, అహింసలు మార్గాలుగా చూపెదను. 10వ జన్మలో విష్ణుచిత్తుడు బ్రాహ్మణుడు ఇంట కల్కీగా జన్మించి అశ్వవాహనం ఎక్కి దుష్టులను బ్రహ్మ దోషులను శిక్షించేదను. ఇలా నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 శాపాలను నేనే అనుభవించేదను. ఓ దుర్వాస మహాశయ, వెళ్ళు దుర్వాస మహాశయ, నా భక్తుడైన అంబరీషుని శరణు కోరు, అతడు ఒక్కడే నిన్ను రక్షించగలడు. దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి అంబరీషుని వద్దకు వచ్చి శరణు కోరారు. అంబరీషుడు సుదర్శన చక్రమునకు నమస్కరించి, ఓ సుదర్శన చక్రమా శాంతించు, ఈ దుర్వాస మహామునిని క్షమించి విడిచిపెట్టవయ్యా అని ప్రార్థించెను. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించగానే సుదర్శన చక్రం శాంతించి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లిపోయింది. అంబరీషుడు దుర్వాస మహామునిని గౌరవంగా స్వాగతించి అర్ఘ్యం పాద్యం ఇచ్చి భోజనములకు ఆహ్వానించారు. ఆ తరువాత దానికి సంతోషించిన దుర్వాస మహాముని అతనిని ఆశీర్వదించి అతను వెళ్లిపోయారు. నిజమైన భక్తుడు ఎప్పుడు భగవంతుని కృపతో రక్షించబడతాడు. క్షమించగల గుణమే అత్యున్నతమైనది. అహంకారంతో చేసిన పనులు కూడా భక్తుల భక్తి శక్తి ముందు నిలవలేవు. ఈ కథ కల్పించినది కాదు, శ్రీ భాగవత పురాణం, శ్రీ కార్తీక పురాణం ఆధారంగా చెప్పబడినది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.